శ్రీశైలం డ్యామ్ గేట్స్ త్వరలోనే తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం డ్యాంలోని నీటి మట్టం 840 అడుగులు దాటుతుంది. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో త్వరలోనే గేట్స్ లిఫ్ట్ చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో వరద నీరు జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం డ్యాంకి వచ్చి చేరుకుంది. ఇంకా మరోవైపు తుంగభద్ర నది నుంచి కూడా వరద ప్రవాహం వచ్చి కృష్ణమ్మలో కలవనుంది. శ్రీశైలం డ్యామ్ టోటల్ కెపాసిటీ 215.8 TMCs. పూర్తి స్థాయిలో 885 అడుగులుంటుంది. ఈ 2-3 రోజులుగా 1.3 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్లో ఉండటంతో నీటి మట్టం 840 అడుగులు దాటిపోయింది. దీంతో ఈ మంత్ ఎండ్ లోపు డ్యామ్ గేట్స్ను లిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ని స్టార్ట్ చేయనున్నారని సమాచారం. లాస్ట్ ఇయర్ సరిగా వర్షాలు పడకపోవడంతో పూర్తి స్థాయిలో శ్రీశైలం డ్యామ్ గేట్స్ని లిఫ్ట్ చేయలేకపోయారు. దీనివల్ల పోయిన సంవత్సరం పర్యాటకుల సందడి కూడా చాలా వరకు తగ్గింది. ఈసారి మన రాష్ట్రంలోనే కాకుండా మన పైనున్న కర్ణాటక అండ్ మహారాష్ట్రలో కూడా విస్తారంగా వర్షాలు పడటంతో బోలెడంతా వరద నీరు శ్రీశైలం కృష్ణమ్మలో వచ్చి కలిసింది. ఈసారి డ్యామ్ గేట్స్ను త్వరలోనే లిఫ్ట్ చేయనున్నారు అన్న సమాచారం ఎప్పుడెప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తే శ్రీశైలంని సందర్శిద్దాం అనుకునే వారికి శుభవార్తనే చెప్పాలి. మళ్ళీ కలుద్దాం శ్రీశైలంకి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. జై హింద్.